మనం గుమ్మడియాలు పట్టినప్పుడు కట్టుకుంటాం కదా మూట బిగువుగా బాగా పిసికి కొత్తగా చూసే వాళ్ళకి ఈ వీడియో ఎందుకు అనిపిస్తుందండి, మన ఇంట్లో కూరగాయలు కానీ పండ్లు కానీ పువ్వుల మొక్కలు కానీ ఎలాంటి పెస్టిసైడ్స్ కెమికల్స్ స్ప్రే చేయకుండా ఎలా పండించుకోవాలో ఆ పద్ధతిని నేను నేర్పిస్తున్నాను. దాన్ని లో కాస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటాం. మిగతా వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, నేను వెళ్ళి చూడండి. అండ్ ఈ లో కాస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ కి ఎలాంటి లిక్విడ్ చేసుకోవాలన్నా ముందుగా కావాల్సిన పదార్థం అడుగు మట్టి అండి. ఇది హార్ట్ లాంటిది. సో ఈ అడుగు మట్టి ఎలా స్వీకరిస్తారంటే, మనం అడుగుకి వెళ్ళి తెచ్చుకోకలేదండి. మన పొలాల్లో చెట్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద చెట్లు, దాని కింద ఆకులు రాలిపోయి ఉంటాయి. అవి మట్టిలో సీకిపోతాయండి. ఆకులు మట్టి కలిపి సీకిపోతాయంట తెలుగులోను. ఆ సీకిపోయిన దాని మట్టినే మనం అడుగు మట్టి అంటాం. అలా అని చెప్పి ఎలాంటి కెమికల్స్ కానీ స్ప్రే కానీ చేయలేని చోటే మనం ఈ మట్టిని స్వీకరించాలండి. ఇది ఒరిజినల్ అడుగు మట్టే కాదని చెప్పి ఎలా టెస్ట్ చేయాలో నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. చూద్దాం రండి. సాయి బాబా, మనకి ఎల్సిఎన్ఎఫ్ మెథడ్లో లిక్విడ్ చేసుకోవాలన్నా బేసిక్ కావాలండి. సో ఆ బేసిక్ మొదట వచ్చేసి అడుగు మట్టి. మనం స్వీకరించిన అడుగు మట్టి ఇదే అండి. ఇది అడుగు మట్టిలో మెయిన్ అసలు అడుగు మట్టి ఎందుకు అంటే, ఇందులో ఎనారోబిక్ బ్యాక్టీరియా అంటారు కదండి, అది ఎనారోబిక్ బ్యాక్టీరియా ఎక్స్ట్రాక్షన్ అవుతుంది, అంటే వృద్ధి చెందుతుంది. మనం మట్టిని చీల్చుకుని వస్తుంది కదా. ముఖ్య పదార్థం అడుగు మట్టి అండి. మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా అడుగు మట్టి ఎలా స్వీకరించాలో. సో మనం దీన్ని ఇప్పుడు అడుగు మట్టే కాదా, ఇది ఎబిలిటీ దీనికి ఎబిలిటీ ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ఒక టెస్ట్ ఉందండి. ఇప్పుడు ఆ టెస్ట్ మీకు చూపిస్తున్నాను. ఆ టెస్ట్ పేరు వచ్చేసి LML అండి. దీన్ని టెస్ట్ చేయాలంటే మనకు కావాల్సిన పదార్థాలండి. మనం ఇది ఎంత మోతాదులో తీసుకుంటున్నామో అలాగే చెద్దన్నం అండి, రైస్ మనం ఇంట్లో వండుకుంటాం కదా, అంతే రైస్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు అండి. సో ఇదంతా మనం టెస్ట్ చేయడానికే, ఈ అడుగు మట్టే కాదని చెప్పి తెలుసుకోవడానికి. సో ఈ 3 కలిపి కలియబెట్టి బాగా దీన్ని ఇదిగోండి ఇట్లా వస్తుంది. మనకి ఏ లిక్విడ్ చేసుకోవాలన్నా ఇదైతే బేసిక్ పాయింట్ అండి, ఇది ముఖ్య పదార్థం. తర్వాత ఇలాంటి పల్చటి వస్త్రం ఒకటి తీసుకోవాలండి. ఇది ఇందులో వేసుకోవడం అండి. ఇది చూడండి ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను. మనం గుమ్మడియాలు పట్టినప్పుడు కట్టుకుంటాం కదా మూట బిగువుగా. సో ఇలా కట్టుకున్న తర్వాత ఇది బిగ్గా ఒక తాడుతో ఇలా కట్టేసుకోండి. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదండి. ఒక బకెట్ తీసుకోండి, 10 లీటర్స్ బకెట్. దీని నిండా వాటర్ తీసుకోండి. ఆ వాటర్ కూడా ఎలాంటివి తీసుకోవాలంటే, బ్లీచింగ్ పౌడర్ కలిపినవి కానీ ట్యాప్ వాటర్ కానీ తీసుకోకూడదు. ఓన్లీ ప్యూర్ పైప్ వాటర్ తీసుకోవాలి. సో ఇది సో ఇలా నిండగా తీసుకోవాలి. సో దీన్ని ఇలా ఇందులో పెట్టేయండి కిందన. ఇది ఓన్లీ టెస్టింగ్ అండి. ఇది అడుగు మట్టే కాదా, ఇది పనికి వస్తా రాదా మన లిక్విడ్కి అని టెస్ట్ చేయడానికే మీకు. అంటే చాలామంది ఎందుకంటే మట్టి అంటే ఏదో మట్టి తెచ్చేసి వేసేస్తారు కదా బయట మట్టి. సో అది పనికిరాదండి లిక్విడ్కి. సో ఇలా బకెట్ నిండా వాటర్ తీసుకున్న తర్వాత సో దీన్ని ఇలా కింద మునిగిపోతుందండి ఖచ్చితంగా. ఇది మునిగిపోయిన తర్వాత దాన్ని అలా ఉంచేయాలి. ఉంచేసి మూత టైట్గా పెట్టేయండి, గాలి వెళ్ళకుండా. ఒక గంట తర్వాత మూత తీసి కనబడుతుంది బ్రో, దీన్ని ఇలా పిసకండి. ఇలా నొక్కి కొంచెం దీన్ని ట్యాప్ చేసి ఇలాగా కింద ఉంచేయండి. మళ్ళీ
ఉంచేసి మళ్ళీ మూత పెట్టేసిన తర్వాత 24 గంటలకి అంటే 24 అవర్స్ తర్వాత చూస్తే మనం మూత తీస్తే చుట్టూ పైకి నొరగ వస్తుంది. ఆ నొరగ అలా వచ్చిందంటే మనం తీసుకున్న మట్టి కరెక్ట్ అని అర్థం. నొరగ రాకపోతే కనుక కరెక్ట్ కాదని అర్థం. సో మనం దీన్ని పెట్టేసి టెస్ట్ చేద్దాం 24 అవర్స్. సో ఇది ఓన్లీ బేసిక్స్ అండి. ఇది తెలుసుకున్నాక నెక్స్ట్ వీడియోలో మనం దాంతో లిక్విడ్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. మీరు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను క్లీన్గా చెప్తానండి. ఈలో ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.